ఏకవచనంలో ఏంటా పిలుపు? అయినా ఎవడు పడితే వాడు పిలిస్తే రాడా? రారు. మరి పిలిస్తే ఇందాక రథయాత్ర దగ్గర గొడవ చేసింది నువ్వే అన్నమాట. నాకన్నా ముందే నా పాపులారిటీ పనితనం రీచ్ అయింది, సంతోషం. గొడవ చేసింది నేను కాదు, గొడవ ఆపింది నేను. ఇంటి స్టాఫ్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ వరకు నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రారు. నువ్వెలా వచ్చావు? ప్రళయం పర్మిషన్ తీసుకోదు, అణుబాంబు అపాయింట్మెంట్ అడగదు. అవి వచ్చినప్పుడు మూసుకొని కూర్చోవాలి. భాష బాగుంది, పుస్తకాలు పురాణాలు బాగా చదువుతావు అనుకుంటా. తుపాకుల తోటలు కూడా బాగా వెలుస్తా ఉన్నాయి, మన దగ్గర ఆశరీసులు కూడా ఉన్నాయి. నిన్ను పెంచిన పార్టీని ప్రభుత్వాన్ని కూల్చేసి ఆ కుర్చీ కోసం ఆశపడుతున్నావు నువ్వు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అర్హత కొందరికే ఉంటుంది. నువ్వు గుడి దగ్గర గొడవ ఆపగలవేమో గానీ నన్ను ఆపలేవు. నేను సీఎం అవుతా, నా కొడుకుని ఎమ్మెల్యే చేస్తా. ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది జరిగే పండుగ రోజు నువ్వు బందోబస్తుకురా. ఇప్పుడు బో. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను నీ కొడుకుని కుర్చీ కూడా తాకలేవు. మొదటిసారి కాబట్టి వారెంట్ తో కాక వార్నింగ్ తో వచ్చాను. ఊరికి కొత్త అనుకుంటా. ఊరొక్కటే కొత్త, ఉద్యోగం కాదు. ఎవరికి తెలుస్తున్నావో అర్థమవుతుందా? ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుస్తుందా? ఇది చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరమైనా వెళ్తా, ఎవడి పీకైనా పట్టుకుంటా. ఎవరనుకున్నావు నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు? భయపడాలా నీకు? భయపడాలా? నువ్వు ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నావు, నేను డైరెక్ట్ గా ప్రమాణమే చేస్తున్నాను. విను. ఉస్తాద్ భగత్ సింగ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపిస్తానని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ ఎదవనైనా ఏరి పారేస్తానని, నా విధి నిర్వహణలో అడ్డొచ్చిన ఒక్కొక్క చవటకి చుక్కలు చూపిస్తానని దైవ సాక్షిగా ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ ఏంట్రా? అదొకే పద్దాకి ఇదేంట్రా? ఏంట్రా ఇదే? నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. వస్తా, ఇక నీ ప్రతి నేరానికి అడ్డొస్తా.